నందమూరి బాలకృష్ణ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369' ఏప్రిల్ 4న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో చాలా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ 'ఆదిత్య 369'పై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. తెలుగులో వచ్చిన ఫస్ట్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ రిలీజ్ అవుతుండడంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు నలుగురు హీరోయిన్లు పోటీపడ్డారట. కానీ చివరికి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని నిర్మాత కృష్ణప్రసాద్ తెలిపారు. ముందుగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్మిళ మతోండ్కర్‌ని అనుకున్నారట. నిర్మాత వెళ్లి ఆమె కుటుంబాన్ని కూడా అడిగారు. అయితే అప్పట్లో సింగీతం శ్రీనివాసరావుకి బాలీవుడ్‌లో కూడా గుర్తింపు ఉండేది. దీంతో ఊర్మిళ వెంటనే 'ఆదిత్య 369' చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం తాను నటిస్తున్న ఒక హిందీ చిత్రానికి అగ్రిమెంట్ ఉందని, వెళ్లి వాళ్ళ అనుమతి తీసుకోమని ఊర్మిళ కోరింది. స్కెడ్యూల్స్, డేట్ల సమస్యలు వస్తాయని ఆ నిర్మాతలు ఒప్పుకోలేదు. దీంతో మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో వెంకటేష్ 'బొబ్బిలి రాజా' చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్ర హీరోయిన్ దివ్యభారతిని 'ఆదిత్య 369'లో తీసుకోవాలని అనుకున్నారు. ఆ టైంలో దివ్యభారతి 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. చాలా చిన్న అమ్మాయి. వాళ్ళ అమ్మని అడిగితే వెంటనే ఒప్పేసుకుందట. రామానాయుడు గారు కూడా దివ్యభారతి చాలా టాలెంటెడ్, అందమైన అమ్మాయి, తప్పకుండా తీసుకోండి అని చెప్పారు. కానీ వీళ్ళ షూటింగ్ ప్రారంభించే సమయానికి 'బొబ్బిలి రాజా'తో డేట్లు క్లాష్ అయ్యాయి. ఆమె కోసం ఇంకా కొన్ని రోజులు ఎదురు చూసే పరిస్థితి లేదు. అదే టైంలో బాలకృష్ణ, సింగీతం కాంబినేషన్లో సినిమా ప్రారంభమవుతుందని విజయశాంతికి తెలిసింది. తాను నటిస్తాను అంటూ విజయశాంతి చాలా ఎక్సైట్ అయింది. కానీ అంతకు ముందే విజయశాంతి బాలయ్యతో 'భలే దొంగ', 'ముద్దుల మామయ్య' లాంటి చిత్రాల్లో నటించింది. 'లారీ డ్రైవర్' చిత్ర షూటింగ్ కూడా అప్పుడే జరుగుతోంది. మళ్లీ ఆమెని 'ఆదిత్య 369'లో హీరోయిన్‌గా తీసుకుంటే వరుసగా 4 చిత్రాల్లో బాలయ్యకి విజయశాంతి హీరోయిన్ అవుతుంది. అది కరెక్ట్ కాదని ఆమెను పక్కన పెట్టేశారు. చివరికి ఆ అవకాశం హీరోయిన్ మోహినికి దక్కింది అని కృష్ణప్రసాద్ గారు తెలిపారు.